ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది నాకు, అబ్బాయి ఎంత అదృష్టం చేసుకున్నాం రా అని. ఎందుకంటే ఆ పువ్వులు అమ్మవారికి దండల్లా గుట్టిస్తున్నాం. అదే చెప్పాను కదా, మేము మా మావయ్య వాళ్ళు ఒడిబియ్యం ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఆ ఒడిబియ్యంతో పాటు ఇలా అమ్మవారికి ఓ పెద్ద పూలమాల కూడా ఇస్తారనమాట. ఒక మెల్లోకి ఒక పూలమాల, సైడ్లకు ఒక పూలమాల, అట్లా పువ్వులుగా పుట్టి అమ్మవారిని చూడడమే ఒక మనకు అదృష్టము. అట్లాంటిది ఆ పువ్వులు ఆమెని తాకుతాయి, ఆమె ఒంటి మీద ఉంటున్నాయంటే ఆ పువ్వులు ఎంత అదృష్టం చేసుకొని ఉంటాయి చెప్పండి. నిజంగా నాకు ఇట్లాంటివి చూసినప్పుడు ఎంత లక్కీరా అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ మనల్ని దగ్గరకు కూడా వెళ్ళనియరు, దూరం నుంచే చూస్తాం. అట్లాంటిది ఈ పువ్వులు కట్టిన తర్వాత మేము మొక్కున్నాం అనమాట. ఒక సైడు మా అమ్మమ్మ నిమ్మకాయలన్నీ కడిగి మాల కుట్టింది. 101 నిమ్మకాయలు కుడతారు అమ్మవారికి, లేదా 108 కుడతారు. మేము 101 కుట్టినాము. పూలదండ చూపిస్తాం.